వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో చేయాల్సి ఉంది, కానీ నేను కొంచెం జర్నీస్ చేయడం వల్ల అండ్ టైం లేకపోవడం వల్ల చేయలేదు. సారీ ఫర్ ద డిలే అండి. ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అదర్ యూట్యూబ్ ఛానల్స్లో చూసుంటుంటారు, లేకపోతే నోటిఫికేషన్ కూడా చూసుంటుంటారు. బట్ నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, షార్ట్ వీడియోస్ లాగానే చేస్తాను, అరౌండ్ 3 వీడియోస్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మాత్రమే. ఓకే, అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే, స్టార్ట్ ద వీడియో. తెలంగాణలో హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. తెలంగాణ హైకోర్టు ద్వారా విడుదలైంది 2025కి సంబంధించినటువంటి జాబ్స్ వేకెన్సీస్ నోటిఫికేషన్. అది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులు. ఓవరాల్గా అయితే 1673 అంటే 1673 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అది 2 కేటగిరీస్గా ఇచ్చారు. అదేంటి అంటే నాన్ టెక్నికల్ పోస్టులు అండ్ టెక్నికల్ పోస్టులు అని ఇచ్చారు. ఓవరాల్గా 1673 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అది ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియోలో నాన్ టెక్నికల్ పోస్టుల గురించి చూద్దాం. టోటల్గా ఇక్కడ నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి 1277 ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? హియర్ నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి టోటల్ 1277 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. దీని కింద వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అండ్ ప్రాసెస్ సర్వర్ అనేటటువంటి పోస్టులు ఉంటాయి. ఏంటి, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అనే పోస్టులు నాన్ టెక్నికల్ కింద అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్, ఎగ్జామ్ డేట్, ఆల్రెడీ కోర్టులో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ డేట్స్ అనమాట అప్లికేషన్కి. ఓకేనా? ఎగ్జామ్ మాత్రం అందరికీ ఒకే రోజు, కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్కి డేట్స్ మాత్రం నార్మల్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ కోర్టు ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఉంటారు, వాళ్ళకు సెపరేట్ డేట్స్ ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఆల్రెడీ 8th జనవరి నుంచి స్టార్ట్ అయింది, 31st జనవరి వరకు. ఓకే, నార్మల్ పర్సన్స్కి ఇది 8th జనవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 31st జనవరి వరకు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉంటుంది. ఇది టెంటేటివ్ మాత్రమే, ఇంకా రిలీజ్ చేయలేదు పర్టికులర్ డేట్ కానీ టైం కానీ. అది రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియోస్ ఇస్తాను. ఓకే, ఆల్రెడీ కోర్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్లికేషన్ డేట్స్ 10th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి వరకు అయితే ఇచ్చి ఉన్నారు. ఓకే, నార్మల్ పర్సన్స్కి అయితే 8th జనవరి టు 31st జనవరి వరకు. ఓకే, ఇది గమనించి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో అండ్ ఎమ్మెల్యేస్ కమిటీస్లో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి మాత్రం ఇవి డేట్స్ అండి. ఓకేనా? డిఎల్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, ఎంఎల్ఎస్ అంటే మండల్ లీగల్ సర్వీసెస్. దిస్ ఇస్ అబౌట్ ద నాన్ టెక్నికల్ పోస్ట్ వేకెన్సీస్ నెంబరింగ్ అండ్ ఆల్సో అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.